హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే వీడియోలో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎవరికైనా ఇంప్రెస్ చేయాలని అనిపిస్తే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ఇంకా ఎవరికైనా కానివ్వండి. సో నేను ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ ద్వారా అయితే మీరు చాలా బాగా ఇంప్రెస్ చేయవచ్చు. సో అదేలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా అయితే ఒక లిరికల్ లై అనే అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క ఐకాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ మీరు అలో చేసేయండి. అలో చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ చూడండి నాకు యూజ్ నౌ అని ఉంది కదా. ముందుగా ఈ వీడియో అయితే ప్లే చేసి చూద్దాం మనకు ఎలా ఉందో. సో ఈ వీడియో ప్లే అయిన తర్వాత మన యొక్క ఫొటోస్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఈ యొక్క కంపెనీ ఫొటోస్ అనేవి ఉండటం జరిగింది. మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ యూజ్ నౌ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఒకవేళ మీకు యూజ్ నౌ అనే ఆప్షన్ కనిపించకపోతే ఇక్కడ మనకు ఏమైనా యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి. ఇక్కడ చూడండి మనకు ఇది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ యొక్క టెంప్లెట్ అనేది డౌన్లోడ్ కావడం అయితే జరుగుతుంది. ఇది డౌన్లోడ్ అయిన వెంటనే మనకు యూజ్ నౌ అనే ఆప్షన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ వీడియో అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏదో కొన్ని ఫొటోస్ అనేవి నేను తీసుకొని చూపిస్తాను. ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా ఫొటోస్ అనేవి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన వెంటనే మనకు ఇది ఎలా ఉంటుందో అంటే నేను ఇంతకుముందు ఈ యొక్క వీడియో అనేది చూపించాను కదా, ఆ వీడియో ఎలా ఉందో సేమ్ అలానే మీ యొక్క ఫొటోస్ పెట్టి అది రెండర్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, నేనైతే ఇది పర్సనల్గా యూజ్ చేశాను. వాట్సాప్ స్టేటస్లో పెట్టేవాడిని. ప్రతి ఒక్కరి నుంచి నాకు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, చాలా బాగా ఉందని. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కసారి మీరు ఈ యొక్క యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క స్టూడెంట్స్కి ఇది చాలా బాగా ఇంప్రెస్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో నేను ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. రెండర్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో మీరు ఇక్కడ నుంచి కింద ఫేస్బుక్ ద్వారా లేదా ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఈ విధంగా అయితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు రెండర్ అయిపోయిన వెంటనే మీకు ఇది ఫైల్ మేనేజర్లో అయితే ఉండటం జరుగుతుంది. ఫైల్ మేనేజర్లో సేవ్ కావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మీకు కావడం జరుగుతుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకు చాలా బాగుంది. సో మీరు ఈ విధంగా ఈ యొక్క స్టేటస్ రూపంలో మీ యొక్క వాట్సాప్లో పెట్టినట్టయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందో లేదో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.